హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధూస్ కిచెన్। ఈరోజు వీడియోలో కేవలం 10 నిమిషాల్లో పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే అటుకుల మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। ముందుగా వీడియోకి లైక్ చేయండి। సో ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి। దాంట్లో నేను అటుకులు ఉంటాయి కదా, అటుకులు తీసుకుంటున్నాను। ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే పిల్లలు డైలీ తినొచ్చు అన్నమాట। సో 1 వీక్ అలా కూడా ఉంటాయి అన్నమాట। ఎందుకంటే 1 వీక్ కంటే ఎక్కువ కూడా ఉంటాయి, కానీ పిల్లలు అంతలోపు ఆగరు కదా। సో 1 వీక్ లోపే వీటిని అయిపోగొట్టేస్తారనమాట। సో ఇలా అటుకుల్ని తీసుకొని వీటిని క్రిస్పీగా వేయించుకోవాలి। దీంట్లో ఆయిల్ కానీ ఏది వేయట్లేదు। ఈ అటుకులు వచ్చేసి పేపర్ అటుకులు అనమాట। సో సన్నంగా ఉంటాయి కదా, మన నార్మల్గా పోహా చేసుకుంటాం కదా లావ్ అటుకులు, అవి కాదండి। సో సన్నంగా ఉండే పేపర్ అటుకులు అనమాట। వీటిని ఇలా వేయించుకోవాలన్నమాట। సో ఫ్లాట్గా ఉన్నది కాస్త కొంచెం ఇలా ముడుచుకున్నట్టుగా అవుతుంది, అండ్ ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది। ఇప్పుడు వాటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే బౌల్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను। ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ అండ్ సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను। చాలామంది ఆనియన్ వేయరు, కానీ ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది। అలాగే ఎండుమిరపకాయలు 2-3 అండ్ పల్లీలు, ఇంకా పుట్నాల పప్పు, ఇవన్నీ వేసి చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట। పల్లీలు లోపలి వరకు వేగాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది। అండ్ పచ్చిమిర్చి ఆనియన్ కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలన్నమాట। సో పచ్చిగా ఉంటే మెత్తబడి అటుకులు అనేవి తొందరగా పాడవుతాయి। సో అలా కాకుండా ఉండాలంటే ఈ పచ్చిమిర్చి, పల్లీలు, ఇంకా ఆనియన్ ఇవన్నీ మంచిగా చక్కగా వేగాలి। దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి, అండ్ పసుపు కూడా వేస్తున్నాను, కొంచెం 1/2 టీ స్పూన్ వరకు అలా। ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట। సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి పల్లీలు వేగేంతవరకు ఈ పోపు అనేది వేగాలన్నమాట। లేదంటే పల్లీలు తింటున్నప్పుడు పచ్చి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందన్నమాట। సో ఇలా అయిన తర్వాత చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకులు ఉన్నాయి కదా, వేయించిన అటుకులు వీటిని ఇందులో వేస్తున్నాను। ఇందులో కలపడానికి రావట్లేదని వీటిని వేరే బౌల్లో నేను ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను। సో ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి, కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో బూందీ ఉంటుంది కదా, కారంది, సో మిక్స్చర్ లాగా తింటుంటాం కదా, సో అది కూడా వేసుకుంటున్నాను। అది వేసిన తర్వాత మీరు గంటెతో కాకుండా చేతితో కలిపారనుకోండి, చక్కగా అన్ని అటుకులకు ఈ స్పైసెస్ అన్నీ అంటుకుంటాయి అన్నమాట। సో ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట। ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది, అవన్నీ చక్కగా పట్టుకుంటుంది। ఇది చేసిన రోజు కంటే తర్వాత రోజు నుండి టేస్ట్ బాగుంటుంది। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్